కృష్ణవేణి నా మాటను మాటని వెళ్ళిపోతావుటే కృష్ణవేణి వెళ్ళిపోతాడు దత్తుడు. నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడోక ఆ పెచ్చమాలోకం మరిచిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చాను. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడ ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యో ఒక్క 2 నిమిషాల ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ్ళ బుల్లి అబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ్ళ బుల్లి అబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. అదా తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడిపక్క సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందముడు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది. అక్కడ అక్క అది తడికి చచ్చి ఇల్లండి. మా దత్తుడు డీటెయిల్స్ చెప్పుకో. కుర్రోడు అసలు షార్ప్గా టక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చోదు అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా, కుడెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? నీ ఇలాగ నేను వ్యవరసేతమని కాదు, తల తోక లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందెకి పావలా వసూలు చేస్తాం. అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు? మరి పారిపోక అంటే అమలాపురం, అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగ్గాన్ని సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్లి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐ సీ. ఏమైంది అక్కడ? అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు. కారం కొడుతున్నారు. ఆవకాయ సీజన్ కదా. దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. వాటిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలేసుకోవడానికి పనికొస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు? నేనేనా నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావని నేను తీసుకురాలేదు. పొరుగు రోడ్డు కదా అని ఏదో హెల్పింగ్ చేసావు. వస్తా, ఆ మేడ బోడమ్మకి నీళ్లు. సో నైస్. పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా 1 నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి అంతే. ఒక పీకు పీకు ఎన్న శబ్దం ఏంటో నన్ను పీకావు. నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది. ఎట్రా తీరాటలు నా దగ్గర సాగనివ్వరా. చినిగియో എന്നോട് ചിനികിയോ എന്നെ സ്വന്തം നോട്ടു അർമ്മയാന നോട്ടു ഇവിടെ നോട്ടു ഇവിടെ വായിച്ചേ. എന്താ ദൈവമേ, ఇంత చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండ తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం. ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా. అవిడ బొండ వెళ్ళ కాదు, ఓపెన్. ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रून తిరిగినట్టు స్వప్నమే ఆయా. क्या हो गया కుట్టి? ఎన్ నోటు సిరిగిల్ల ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరలా చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు, ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు మళ్ళా
నాకే గాని నాక్ లేదు. ముస్టు 5,000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. తిప్పు, నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? ఇవాళ తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ணா ஒரு സ്വച്ഛமான മലയാളിതാ பண்ணேன். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தான் எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். Hats off to పెదరాయుడు. ఈ VCD DVD కాలంలో కూడా ఇంకా మన థియేటర్కి విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ది కాదురా, థియేటర్కి వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేత తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయిల్లో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగే ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్ నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. ఏంటి సార్ సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాటే. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్ నేను బయటకు వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వరీ, నేనుండగా మీకేం భయం. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్ ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవాళ్ళు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ?
ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపీ కింద ఉంది? ఏంట్రా? పాడు లోకం అప్పుడే నిద్ర లేచింది. మనకి దీంతో పనే ఉంది. మరో లోకం, మందు లోకం. మందు కొట్టరా నరుడా. సలాం అలైకుం కాకా. వాలేకుం సలాం కాకి. కాకా కాకా. కాకి కాకి. ఇది ఊరిలో గుడిలు ఉన్నాయి క్యా? అరే ఊరు అన్నాక గుడి బడి లేకుండా ఉంటుంది క్యా? మరి మసీదు కూడా ఉంది క్యా? మసీదు కూడా ఉంది. హై ఉంటే కిదర్ హే ఎక్కడ? వెళ్తే ఉదర్ హై అక్కడ. శుక్రియా కాకా. శుక్రియా కాకి. ఆదాబర్సే. పొద్దునే మసీదు ఉందా? ఉంటే ఎక్కడ? ఇది మోగది కదా? ఎట్ట మాట్లాడింది? అమ్మాయి కాకి 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 నువ్వు మోగదానివి కదా? అవును. అట్ట చెప్పు. అమ్మా మోగదానివైతే ఎట్ట మాట్లాడావు? నాది ఎప్పుడు మాట్లాడింది? అదిగో మాట్లాడతావు పక్కన. అరే మూగది ఎట్లా మాట్లాడుతుంది? నాది అంతా ఏందిరా పొద్దున్నే కావు కావని కాకిలా అరుతుండావు? బావా బావా ఆ మోగ పిల్ల లేదు, అది మోగదు కాదు బావో. మాటలు నేర్చిన జింక ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి టీవీ యాంకర్ లాగా లోడా 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 మాట్లాడింది బావా. ఎవరు అమోగదా? నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేను కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. అది ఆదా బరిసే అంది. నేను కూడా ఆదా బరిసే అన్నా. అది కడుపుని కల్తీ కళ్ళు తాగొచ్చుండావా ఏంది? ఒట్టు బావా, నేను విస్కీ తాగాను. కావాలంటే వాసన చూడు. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక దరిద్రం. ఈ ఏరియా వాళ్ళకి చేతుల్లో బాంబులే గాని బుర్రల్లో మెదళ్ళు ఉండవు. మనకేమో కడుపులో కుట్ర బయట పెట్టకపోతే మందు దిగదు, దిగినా ఎక్కదు. ఎవరితో చెప్పారమ్మా? 44, 45, 46, 40. అన్నా లెక్క మర్చిపోయి మొదటి తీవా? ఇందాకే చెప్పాను లెక్క తప్పితే పక్కలు. అరే శిరుగా, నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా? ఎంటికలు కూడా లేవు. మరి ఆ మోగదేంద్రా ఎంటికన్నా తేలిక తీసి పన్నుకింది, నోటికి వచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్, నువ్వు మామూలుగా ఉన్నావు మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేనేమో కాకి కాకి మజీద్ కుదరహే అన్నా. ఊరికా మోగది మాట్లాడటం ఏంది? ఎవరి వింటే నోటితో అవుతారు. తోడ్రా, అది మాట్లాడటం ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులతో విన్నావు ముక్కుతో విన్నావు మాకెందుకు గానీ మోగది మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో నీకు చెప్పలేవరా నాయను. ఏందిరా ఈడు దూడగా ఎదురుచ్చినట్టు పెదాలుగా తెస్తున్నాడు? మోగ పిల్ల మాట్లాడటం ఏంది? ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో, మరి ఇటు పెదాలు కదులుతూనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏందిరా నువ్వు మాట్లాడుతుంది? ఏందిరా ఈడు మాట్లాడేది? రాత్రి తాగిన మందు ఎక్కువైంది, వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే మరి. బాబాయ్ నువ్వేదో కల్తీ మందు తాగున్నట్టున్నావు. కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బుగమనాయి. సరే కానీ మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది నాగట్టా వినపడింది. ఇప్పుడు మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడితే వాడి గదు మాట్లాడింది. నువ్వు గదు మాట్లాడింది. వామ్మో నువ్వు మాట్లాడింది నాకు వినపట్లా. బాబాయ్ ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది, ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు మందు మార్చు. అమ్మో నా రోజులు వాగలేవురా నాయరు. నాకది రై ఏంది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వా మాట్లాడింది? ఏమన్నా? వెళ్ళరా నాయన వెళ్ళరా అన్న. అట్టన్నా? మరి నాకేంది ఎళ్ళరా నా యాలా అన్నట్టు పడింది. అమ్మో ఏదో తేడా వచ్చిందా కుదిరింది. పని పాడలేదు, ఎప్పుడు తాగేది ఎవరో ఒకరు వెనక గెలకడం. పాపం వీళ్ళేం మాట్లాడలే, నాకే అన్ని తేడాగా వినపడుతున్నాయి తప్ప ఎందుకు కనపడుతున్నాయి మనక్క. వీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడు అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా, ఎలా వెళ్ళారు? అదేనండి దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రాను, రానంటే రానంతే. సరేలేమ్మా, అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే మీరు వెళ్ళిపోండి. పిచ్చిన బుడుగు నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు. ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను, అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు? లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఎక్కడా ఇవిడా? ఎక్కడా? ఇక్కడ.
ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా, ఇంతలో కిందకి వచ్చావు. నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గోడ దూకి దొడ్డిదారిని చెప్పింది, వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీయా? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు, బాకీ ఏంట్రా? అసలు ఎవడో నువ్వు? అమ్మ నా నాగేశ్వరరావు, మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో నువ్వు ఇట్లా అదొందరు ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి పోతా. పోతే నాకేంటి 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 అని అడుగుతున్నా నేను. మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను, జయమాలికి జయమాలిని మొగుడుతూను వైభవంగా పెళ్ళైపోయింది నాయత్రవా. ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో అలా వచ్చావా? సరే, ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను, నాతో వచ్చాయి. ఏమిటి పెళ్లి చూపులకి ఈ గడపలో వెళ్తావా? ఇప్పుడేంటి గత 5 ఏళ్ళుగా ఇలాగే వెళ్ళటం, ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే, అందుకే పెళ్లి కావడలా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? చుట్టూ పుట్టు మనకి అక్కడదే. ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, నేను అద్దెకి ఇప్పిస్తా, నువ్వు పద. రండి రండి కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూట్ గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలియదు. సూటు గురించి నీకు తెలుసా? తెలియదని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తా. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన చెప్పండి. పెళ్లి కూతురు వచ్చేస్తుంది, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, ఫెంటాస్టిక్. నాకు కూడా ఫెంటాస్టిక్. పెళ్లి కూతురు నాకు ఫెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమండి అంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పెద్దగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, మా పని మని. ఈయన పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు వీడేనండి, సూటు మాత్రం. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా, కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మా వాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి. అలాగా? చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటది? ఏంటి మీరు మాట్లాడితే? తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. ఆహా, మంచి జాతకురు అన్నమాట. ఏమ్మా, ఏం చదివావు? జ్యోతి చిత్ర, సితారా, శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే. అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివావమ్మా, ట్యూషన్ నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నానా, ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడానమ్మా, కానీ ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేనేమైనా చెప్పాను? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందండి. చూసావా, మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడో. మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి. రత్నం 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి. నేలే హైట్ చూస్తారేమో. బయటికి రావండి, మీ అద్దె బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా? బయటికి. ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి, మదవెక్కిన ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది. ఏమిటిరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి, దానికి తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా, తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి వస్తుంటే ఆ ఎదురింటి పీరుగా నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి, నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవుతోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. మాట నిజమేననుకో. అంటే నేను మాళీగేదినా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం,
ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? చచ్చావు. ఏ మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను. మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. నీ దుంపదగా. ఏమండి అయ్యో పూర్వజన్మ వచ్చేస్తుంది. ఏమండి? పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడా దాహం వేస్తుంది, కిరసనాలు తాగొస్తానని వెళ్ళాడు. చాలా ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటిచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరుకోవడం ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకు ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంఠ. అమ్మా ఏమండి ఈసారి 2 చేతులు రైలు ఇంజన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా, చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చుని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలొకటి మళ్ళీను వారి పిండాకుడు. అగ్ని పర్వతం మీదే బాంబు వేస్తారా? వదిలిపెట్టనురా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననురా. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తాను రా. ఏమండి బట్టలు ఉతకడానికి ఇంతసేపా? ఉన్న మరకలన్నీ పోయాయా? మనం ఉతికామంటే మనకు అమెరికాకు వెళ్లాల్సిందే. మొత్తం పోయే పోచి నువ్వే చెక్ చేసుకో. మనక మాయం. ఏంటి పూజ, ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కనంతా కనిపిస్తోంది. అయ్యయ్యో ఏంటి పూజ, చీర చిరిగిపోయింది. చిరిగిపోయిందా? అయితే ఇది రివర్సిబుల్ పట్టు, అందుకని దీన్ని తిప్పి కట్టుకో. ఇదిగో తిప్పి కట్టుకోవాలా? అవును. ఇంటికి ఎవడో మూటలోడు వస్తే చీప్ గా కొనేసుంటావు, అందుకే ఒక కూతుకి చిరిగిపోయింది. దానికి నేనేం చేయను. ఎల్లరికి మాలుడు అంటే మరి ఎంత తెలుసా? 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా మీకు? మేడ మీద ఫుల్ కొట్టి ఫ్లాగ్ అయిపోయాడు. ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు? వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్. వీళ్లతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే. వెళ్ళండి వెళ్ళండి. బామ్మ ఫ్లాష్ బ్యాక్ కథలు వెళ్ళలేక చూస్తున్నాను. నీకే చెప్పేది, పరీక్షలు వస్తున్నాయే, చదువుకోవచ్చు కదా. టీవీలో గదిలే పాటు చూస్తున్నావు. ముందు వాల్యూమ్ తగ్గించమే. ముందు మీ వాల్యూమ్ తగ్గించండి. చేతిలో ఉన్న రిమోట్ సైజు లేదు, ఇది కూడా నన్ను దబాయిస్తోంది. ఏంటో నాకు మర్యాద ఎలా ఏడ్చింది. అక్కడ చూడు, చట్టం నిద్రపోతుంది. వీడు లాయర్ అయ్యేటప్పుడు వాదించేది. అత్తయ్య, మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు, అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య. నాకెందుకు 2 కాఫీలు, ఒకటి చాలు కదా. అయ్యయ్యో జోకులో దల్లుడు, ఊరికే ఉన్నారు కదా, పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి. నాకు అర్జెంట్ పని, ఇదిగో తీసుకోండి. ఏమిటో అర్జెంట్, తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి? అయ్యో నాన్న, ఆ బుడంకాయ వాల్యూమ్ తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో According to section 302, which was previous, the contract is invalid because there is no written format for the contract. So the పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు, అస్సలు బుద్ధి లేదు. మావయ్య, నేను కూడా ఎంతో చెప్పాను. గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు. ఆగు, ఎంతసేపు గజనీ పాటను టీవీలో చూస్తున్నావు? ఇప్పుడు సడన్ గా గజనీ దండె